హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను ప్రసాదం కోసం అయితే ఫ్రెండ్స్ మోదకాలు అయితే చేశానండి. ఈ మోదకాలు ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈ మోదకాలు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఓకే అండి. దీనికోసం నేను ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, దీనికి సరిపడా టేస్ట్కి సరిపడా స్వీట్కి ఈ రెండిట్లోకి క్వాంటిటీస్ ఎంత సరిపోద్దో అంత బెల్లం అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఫస్ట్ ఈ పిండి అయితే పాకం పట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి మనం కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుందాము. ఈ గ్లాసు వాటర్లో ఇది మరిగేటప్పుడు ఇది మనం పూతపిండి అండి, పూతపిండి కోసం తయారు చేసుకునేది. ఈ మోదకాలు చేయడానికి పూతపిండి కోసం, దీనికి సరిపడా కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం. ఇప్పుడు ఈ బెల్లం వాటరు బాగా కరగాలి. జస్ట్ కొంచెం కరిగి మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో పిండి వేసుకొని కలిపేసుకుందాం. దీనికి ఏం మనకు పాకంతో అయితే పని లేదు. ఈ మోదకాలు చేయడానికైతే చేసే చెక్క అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్. మోదకాలు చేసేది నేను మామూలుగా చేతితోటి చేస్తానండి. మనకు బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ ఇది మనకు గట్టిగా టైట్గా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఒక చిటికెడు కంటే చాలా తక్కువ టేస్ట్ కోసం జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెంగా మనం ఈ బియ్యం పిండి వేసుకొని కలిపేసుకుందాం. ఉండలు లేకుండా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి. కరెక్ట్గా ఈ వాటర్కి ఈ పిండికి సరిపోవాలి. కూడా లోపల స్టఫ్ కోసం రవ్వను కూడా తయారు చేసుకుందాం. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఇంకొక కప్పున్నర వాటర్ అయితే వేసుకుందామండి. మనం ఈ వాటర్లో కూడా తగినంత స్వీట్ కోసం బెల్లం వేసేసుకుందాం. ఈ స్టఫ్ అనేది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా బెల్లం అయితే ఎక్కువ వేస్తాను. ఒక చిటికెడు సాల్ట్. ఈ వాటర్ కూడా కొంచెం బెల్లం కరిగిపోయే వరకు మరగబెట్టుకుందామండి. ఇది కూడా అంతే, జస్ట్ బెల్లం కరిగితే చాలండి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం బెల్లం కరిగితే చాలు. చిటికెడు యాలకుల పొడి, జస్ట్ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసా. ఇప్పుడు మనకు వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయింది. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ రవ్వ కొద్దిగా వేసుకుంటూ బొంబాయి రవ్వ ఇది మొత్తం దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇది మనం ఉడికించేటప్పుడు కొంచెం లూజ్ అనిపించినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి చల్లారితే మాత్రం వెంటనే గట్టిగా అయిపోద్ది.
స్టవ్ అయితే కంప్లీట్గా కొంచెం సిమ్లోనే పెట్టేసుకోవాలండి, అడుగంటకుండా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ రవ్వ కూడా ఉడికిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని కూడా దింపి పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండి అయితే ముందు మనం ఫస్ట్ చల్లారి పెట్టుకోవాలండి. అది చల్లారిపోద్ది రవ్వ. ఈలోగా దీన్ని చక్కగా ముద్దగా కలుపుకోవాలి. కొంచెం వేడిగానే ఉంది. దీనికి కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇది మొత్తం ఒక ముద్దలాగా అయ్యేలాగైతే ఫస్ట్ కలుపుకోవాలి. నా దగ్గర మోదకాల మౌల్డ్ అయితే లేదు ఫ్రెండ్స్, నేనైతే చేతితోనే చేస్తాను. మౌల్డ్ లేకపోయినా మనం దీన్ని ఈజీగానే చేతితో చేసుకోవచ్చు. ఓకే, పిండి మాత్రం మనకు నీట్గా తయారైపోయింది. ఇంకా దీన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసేసి దీన్ని ఇంకా మనకు ఈ స్టఫ్కు పెట్టుకునేది రవ్వ చల్లారడమే లేటు. కొంచెం వేడిగా ఉంది కదా, టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు. దీన్ని కూడా ఇట్లా కొంచెం గిన్నెలోకి తీసుకుంటే మనం కొంచెం గిన్నెలోకి తీసుకుంటే రవ్వ చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా గిన్నెలో నుంచి ప్లేట్లోకి తీసుకుందాం. సారీ, జస్ట్ ఈ ప్లేట్లో అయితే ఒక 2 నిమిషాల్లో మనకి చల్లారిపోదు కదా, పూర్ణం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషను, పచ్చిశనగపప్పు బెల్లం కాంబినేషను, ఇలా రవ్వ బెల్లం కాంబినేషను. ఈ మోదకాలు ఈ పూర్ణానికి మనం ఏదైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు లోపల పెట్టడానికి స్టఫ్కి దానికి ఒక్కొక్క దానికి ఒక్కో టేస్ట్ అయితే ఉంటుంది. ఇది వేడైతే కొంచెం ఉంది, కొంచెం అయితే చల్లారనిద్దాం. ఇది వెయిట్ చేద్దాం చల్లారే వరకు. ఓకే ఫ్రెండ్స్, మనకు పిండి అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పిండి తీసుకొని పిండిని ఇట్లా రౌండ్గా ఒక ముద్ద చేసుకొని దీనిలో ఇది పూర్ణం కొంచెం చేసి దీన్ని ఇందులో స్టఫ్ చేసుకొని ఈ పిండితో దీన్ని కవర్ చేసుకోవాలి. మన దగ్గర మోదకాల మౌల్డ్ లేకపోయినా సరే ఇట్లా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఇదే ప్రకారంగా దీనికి ఫైనల్లో అన్నీ అయిపోయిన తర్వాత టూత్పిక్ కానీ ఏదైనా తీసుకొని చాకుతో చక్కగా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. ఓకేనా?
ఇదే ప్రకారంగా మొత్తం అన్నీ చేసేసుకుందాం. ఇందులో నీళ్లు పెట్టేసుకొని ఈ గిన్నెని దీని మీద పెట్టుకుందాం. దీని మీద ఇట్లా ఇంకో మూత పెట్టేసుకొని దీన్ని 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకో. ఫైనల్గా మనకి మోదకాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నా దగ్గర మోదకాల మౌల్డ్ లేకపోయినా సరే నేను చేతితో అయితే నాకు వచ్చినట్టుగా అయితే చేశాను. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.